జనాలు సంపాదించేదంతా మూట కట్టుకుని పోతారా ఏంటి? మరోసారి కరోనా లాంటిది వచ్చిందంటే ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎవ్వడికీ తెలీదు. పప్పులు ఉప్పులే లేవు, ఇంకా డబ్బులేముంటాయి? నాకు మందుకి డబ్బులుంచాలనే బాధ్యత ఈ సుజాతకి ఎప్పుడొస్తుందో ఏంటో. ఛా! రూపాయి. ఈ రూపాయితో లక్షలు కోట్లు సంపాదించడానికి మనం ఏమన్నా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవిమా, శివాజీ సినిమాలో రజనీకాంత్మా? ఆఫ్టర్ ఆల్ నరసింహంగానే. ఆల్మర్లో కూడా ఏముంటుంది? ఏమి కావాలి? ఈ తాళి తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. అసలు సిసలైన బంగారం సేటు, నువ్వు అనుమానించాల్సిన అవసరమే లేదు. దీని బిల్లు ఇవ్వండి. బంగారాలు కొనుక్కున్న వాళ్ళందరూ బిల్లులన్నీ బీరువాలో భద్రంగా దాచుకుంటారా ఏంటి? మీది ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చింది? మెడలో గొలుసులు తెంపుకుపోయే వాళ్ళ కనబడుతున్నానా ఏంటి? ఇది నా మరదల్ది. నా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులేవని అడిగితే తాళి తాకట్టు పెట్టుకుని రా బావా అని ఇచ్చింది. తీసుకో, తొందరగా డబ్బులివ్వు, లేదంటే పూర్తిగా కొనుక్కుని ఎంతొస్తే అంత ఇచ్చేసి. మాది ఇది కొనాలంటే నీది వెళ్ళి బిల్లు తీసుకుని రావాలి. ఇప్పుడు అంత రిస్క్ ఎందుకులే గాని తాకట్టు పెట్టుకుని డబ్బులివ్వు. మీది పేరు చెప్పు. నరసింహం. మీది నాన్న పేరు చెప్పు. అప్పన్న. అడ్రస్ సుందర్ నగర్ కాలనీ, ఫ్లాట్ నెంబర్ 162. ఇక్కడ సంతకం చెయ్యి. నేనా? ఓ. సేటు, డబ్బులు ఎంత సేటు? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? థ్యాంక్ యూ సేటు. బాయ్. ఇదిగో బాబు. వస్తాను సేటు. ఏంటక్కా? రేపు ఉదయం 8 గంటలకు గుళ్ళో అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాము. మీరు కూడా తప్పకుండా రండి. సరే అక్క. ఏమైంది, ఇద్దరు అదోలా ఉన్నారు? మా ఇంటి రామాయణం నీకు తెలియందేముంది. నా చెల్లెలు నా దగ్గర 10 రోజులు ఉందామని వచ్చింది. అవును. నా తాగుబోతు మొగుడు నా చెల్లెలి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్లిపోయాడు. దొంగ సచ్చినోడు. అంత పనిచేశాడా? ఇంట్లో ఏ వస్తువులు ఉండనివ్వడం లేదు. సర్లే అని సర్దుకుంటున్నాను. ఇప్పుడు నా చెల్లెలి తాళిని లాక్కుపోవడం ఏంటి? మరదలి సంపాదన మీదే పడి సంవత్సరాలు తిని సోమరిపోతులా తయారయ్యాడు. అలాంటి మరదలికి మంచి జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి, బాధ్యతని తీసుకోవాల్సింది పోయి ఇంత ఘోరం చేశాడు. వాడింక మారడమ్మా. అక్క, అందరికి మంచి చెడులు చెప్పేది నువ్వే. పెళ్ళైన అమ్మాయి మెడలో తాళి లేకపోతే ఏదైనా అరిష్టం జరుగుతుందా? చాలా పెద్ద అరిష్టమమ్మా. భర్తతో ఎంతో ప్రేమగా కట్టించుకున్న తాళి దూరమైందంటే ఆ భర్తకి ఏదో కీడు జరగబోతోందని అర్థం.
తాళి మెడలో ఉంటే భర్తకి ఎంత మేలు జరుగుతుందో ఆ తాళి మెడలోంచి విడిపోతే భర్తకు అంత ప్రమాదం అని శాస్త్రం చెప్తోంది. వెంటనే ఆ తాళిని దరి చేరాలి, లేదంటే నీ భర్తకి గండం తప్పదు. ఆలస్యం చేయకండమ్మా, జాగ్రత్త. తప్పలేదవని, నువ్వే తప్పించావు. మా వీధిలో ఉండే ఒక అక్క చెప్పినట్టే జరిగింది. ఏం చెప్పింది? భర్తతో ఎంతో ప్రేమగా కట్టించుకున్న తాళి దూరమైందంటే ఆ భర్తకి ఏదో కీడు జరగబోతోందని అర్థం. బావ స్వార్థానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తన తాగుడు కోసం నా తాళిని తెంచుకొని పోయాడు. ఆ అక్క చెప్పిన మాటలకు మీకేమవుతుందనని చాలా భయం వేసింది. మిమ్మల్ని కలుద్దామని కంగారుగా వస్తుంటే ప్రమాదం మీ వెంటే నీడలా కనిపించింది. దేవుడి దయ వల్ల పెద్ద గండం తప్పింది. ఏదో ఒక రకంగా నన్ను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పేసి వెళ్లారు. ఆ క్షణం నుంచి మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఫోన్ చేస్తారా అని పిచ్చిదానిలో ఆశతో చూస్తున్నాను. అంటే అవని, అది నా గురించి చెప్పారా? మీ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? మాట్లాడండి. అది నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఆఫీస్కి సంబంధించి వర్క్ లో ఉండిపోయి 24 గంటలు బిజీనా? నిద్రపోవడం లేదా? నిద్రపోయే ముందు నిమిషం తీరిక కూడా దొరకడం లేదా మీకు? క్లయింట్స్ తో ఫోన్ కాల్స్ ఎక్కువయ్యి. అబద్ధం చెప్పకండి. మరేదైనా కారణం ఉంటే చెప్పండి, కానీ ఇలాంటి అబద్ధాలు మాత్రం చెప్పకండి. అరే, నేను ఆన్సర్ చేయకపోతే ఆ పిచ్చిది తిండి నిద్ర లేకుండా రాత్రి పగలు ఎదురు చూస్తూనే ఉంటుందనే ఆలోచన లేదా మీకు? బావ చూస్తే అలా చేస్తాడు, మీరు చూస్తే ఇలా చేస్తున్నారు. నాకెందుకు ఈ నరకం? ఒకేసారి గొంతు నొక్కి చంపేయండి. నా వల్ల అప్పుడు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏంటా మాటలు? నా మాటలే మీకు కనిపిస్తున్నాయి. మీ ప్రవర్తన ఎలా ఉందో మీరు గమనించుకోరు. అది కాదవని. ఇంకేమీ మాట్లాడకండి. నాతో పాటు ఇంటికి రండి. అలాగే పంతులు గారు, ఈ విషయం వాళ్ళకు కూడా తెలియజేస్తాం. ఉంటామండి. ఏమన్నారండి? నిశ్చితార్థం రేపే పెట్టుకోమన్నారు. అవునా? నేనింకా ముహూర్తం తొందరలో ఉంటుందో లేదోనని డౌట్ పడ్డాను. వెంటనే శ్రీకర్కి ఫోన్ చేయండి. అదుగోండి వచ్చాడు. బామ్మర్ది, నీకు మరో బ్రేకింగ్ న్యూస్. ఎక్కడికెళ్ళావు శ్రీకర్? ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను. నాన్నగారు ఇప్పుడే పంతులు గారితో మాట్లాడారు. రేపే నిశ్చితార్థం. అమ్మా, ఇంత తొందరగా ఎందుకు? తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. కలిసొచ్చినప్పుడు అన్నీ జరిగిపోవాలి. వాయిదాలెందుకు? అమ్మా, అది కాదమ్మా. మొదట్నుంచి నిహారికతో పెళ్లి అంటే శ్రీకర్ ఎందుకో అప్సెట్ లోనే ఉంటున్నాడు. ఏదో రకంగా పెళ్లి జరగకుండా ఆపేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా అని విషయాన్ని పూర్తిగా ఏదో ఒక వైపుకి తేల్చేయడం లేదు. నాంచుతూనే ఉన్నాడు. ఇటు ఇంట్లో అమ్మాయిని వద్దనుకుంటూ అటు బయట అమ్మాయిని వద్దనుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నిహారిక అందంగా ఉంది, పద్ధతిగా ఉంది.
ముఖ్యంగా మనకు కావలసిన జాతకం అని తెలిసింది. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఒక సంబంధం అన్ని రకాలుగా కలిసి రావటం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం శ్రీ. శ్రీ, గతం మర్చిపోయావా? పెళ్లి విషయంలో నాకిచ్చిన హామీలని మర్చిపోయావా? అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. నీ పెళ్లి 10 క్షేమం మీద ఆధారపడుందన్న విషయం గుర్తులేదా? నీ కళ్యాణం మా ఆశయం. నీ కళ్యాణం ఒక త్యాగం. నీ కళ్యాణం మన ఊరి వాళ్లకు మనమిచ్చే గొప్ప బహుమతి. ఎన్నో విషయాలు ముడిపడున్నాయి శ్రీ. ఈ పెళ్లి జరగకపోతే అక్కడ ఏరువాకలు సాగవు, ఉత్సవాలు జరగవు, పంటలు పండవు, కడుపులు నిండవు. హాయ్ హాయ్. ఏంటి ఇంతకు ముందులా మమ్మల్ని కలవడం మానేసావు? మ్యారేజ్ అయిన తర్వాత గెట్ టుగెదర్సే ఉండవేమో కదా? కనీసం మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. కొత్త పరిచయాలు, కోరుకున్న మంచి జీవితంలోకి వచ్చేసరికి మేమంతా దూరం అయిపోయాం. మీరు మరీ అంత దూరంగా ఆలోచించకండి. ఈ రోజు నా ఎంగేజ్మెంట్, అందుకే షాపింగ్ లో చిన్న బిజీ. అవునా? యా. ఏంటే బాబు, వారం రోజుల కిందే లవ్ లో పడ్డా, అప్పుడే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసావు. ఏ విషయంలోనైనా నేనెంత ఫాస్ట్ గా ఉంటానో మీకు తెలుసు కదా. ఫైనల్ గా నేను లవ్ చేస్తున్నవాడు నాకు దక్కబోతున్నాడు. నా లైఫ్ కిది పెద్ద అచీవ్మెంట్. ఆ సంబంధం చేజారిపోకూడదని చాలా వేషాలు వేస్తున్నట్టున్నావు. కొంచెం జాగ్రత్త. ఇప్పటికీ నా అత్తగారింట్లో వాళ్ళందరూ నేను చాలా సాంప్రదాయబద్ధమైన అమ్మాయినని, కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటిస్తానని నమ్మేశారు. ఈ రోజు నా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే నా శ్రీకర్తో సగం పెళ్లి అయిపోయినట్టే. తొందరలోనే పెళ్ళైపోయిందంటే వాళ్ళు పూర్తిగా లాక్ అయిపోతారు. ఆ తర్వాత నా గురించి ఏం తెలిసినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది ఎవరిల్లు? మా అత్తగారిల్లు. నేనేదో తీసుకురాకూడని ఇంటికి తీసుకొచ్చినట్టు ఎందుకింత కంగారు పడుతున్నావు? మార్కెట్ కని అబద్ధం చెప్పి ఇక్కడికెందుకు తీసుకొచ్చావక్క? లోపలికి పద చెప్తాను. ఇక్కడే చెప్పక్క. ఇప్పటి వరకు మీ అత్తయ్య వాళ్ళని నేను చూడలేదు కదా. నన్ను పరిచయం చేస్తావని. పరిచయం కోసమైతే నువ్వు ఈ రకంగా తీసుకురావు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావో చెప్పు. సరే, ఇక్కడ వరకు వచ్చాక అసలు విషయం దాచడం ఎందుకు? చెప్తున్నాను విను. గత కొద్ది రోజులుగా నీ ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది. అసలేం జరిగిందో మీ ఆయన్ని, మీ అత్తయ్యని అడిగి తెలుసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ దగ్గర నుంచి నాకు సమాధానం దొరకడం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందామని వచ్చాను. వెళ్దాం పద. అక్క, ఏం జరగలేదని చెప్పాను కదక్క. ఏదో జరిగింది, అందులో అనుమానమే లేదు. నువ్వు నా దగ్గర నటిస్తున్నావు. శ్రీకర్ వచ్చినప్పుడు కూడా మీరు నా కంటికి ఇంతకు ముందులా కనిపించడం లేదు. ఈ రోజు అన్ని విషయాలు తేలిపోవాలి. వెళ్దాం పద. రా అక్క. ఏం జరుగుండకపోతే అందరినీ పరిచయం చేసుకున్నట్టుంటుంది కదా. సంతోషంగా వెళ్ళిపోతాను. రా. అక్క ఆగు. ముందు నేను వెళ్ళి మా అక్క వచ్చిందని చెప్పేసి వస్తాను. అంత అవసరమేముంది? సడన్ గా ఇలా రావడం కరెక్ట్ కాదక్క. నీకే మర్యాదగా ఉండదు. సరే, నువ్వు తొందరగా చెప్పిరా, నేను ఇక్కడే ఉంటాను. లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో. వెళ్ళు. రేవతి, నేను తర్వాత చేస్తాను. మాట్లాడావా? రమ్మన్నారా? వెళ్దాం పద. మాట్లాడవేంటే? లేరక్క. నువ్వు అబద్ధం చెప్పకు. బయటేదో ఫంక్షన్ కి వెళ్ళుంటారు. నేను లోపలికి రాకూడదనే కదా నువ్వు ఇలా అంటున్నావు? అక్క, తాళం వేసిందక్క. కావాలంటే వెళ్ళి చూడు.
అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదక్క. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. సరే, ఇంటికి వెళ్దాం పద. అక్క, నేనొకసారి గీత దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వింటికి వెళ్ళు. ఇప్పుడంత అర్జెంట్ ఏముంది, తర్వాత వెళ్ళొచ్చులే. లేదక్క, చాలా అర్జెంట్. నేను కలిసి వస్తాను. నువ్వింటికి వెళ్ళిపో. ఇంతలోనే ఏమైంది? అలాంటిదేం లేదండి, జనరల్ గా ఉండే హెసిటేషన్ అంతే. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. రేఖా, నిహారికని తీసుకురండమ్మా. అలాగే ఆంటీ. మా శ్రీకర్ ఇంతవరకు నిన్ను ఫోటోలో కూడా చూడలేదు. ఇప్పుడు నిన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. నన్ను చూసి షాక్ అవుతాడు. ఎందుకు షాక్ అవుతాడు? వెళ్ళాక మీకే తెలుస్తుంది. పదండి, నువ్వు మాకంటే ముదురులా ఉన్నావు. సరే, టైం అవుతుంది, వెళ్దాం పదండి. నువ్వు ముందు పద. పదండి. కొంచెం త్వరగా వెళ్ళండి. మేడం, మీరు చెప్పిన స్ట్రీట్ ఇదే మేడం. కొంచెం స్లోగా వెళ్ళండి. ఆపండి, ఆపండి. శ్రీకర్, నిహారిక వస్తుంది చూడు. నీ కాబోయే భార్య వస్తుంది చూడరా. నా భర్తకు నిశ్చితార్థం ఏంటి? పొరపాటున అది నిజమైతే నేను చూసి తట్టుకోగలనా? అసలు నేను బతకగలనా? కాసేపట్లో నిహారికతో నిశ్చితార్థం జరగబోతుంది. చూడ్డానికి అంత మొహట పడతావేంట్రా? నిండు జాబిలమ్మలా ఎంత అందంగా ఉందో చూడు శ్రీ. చూడ్రా. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అంతా దాని అదృష్టమండి. అమ్మాయి అదృష్టం సంగతేమో గాని మా కుటుంబం అయితే చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే నా కొడుక్కి ఎలాంటి అమ్మాయి అయితే కావాలి అనుకున్నానో అలాంటి అమ్మాయే దొరికింది. మారదు. నా ప్రేమను కాదంటున్నారా? ఎస్. నన్ను పెళ్లి చేసుకోరా? చేసుకోను చేసుకోను చేసుకోను.
లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు? అక్కర్లేదు, అక్కర్లేదు. నిహారిక, అమ్మ నిహారిక, అమ్మ నిహారిక, అమ్మ నిహారిక, అమ్మ నిహారిక, ఆగమ్మా, ఆగమ్మా, అమ్మ నిహారిక. నిహారిక, 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 అమ్మ నిహారిక, నిహారిక, అమ్మ నిహారిక, అమ్మా. కొంప తీసి సూసైడ్ గానీ చేసుకోదు కదా. శ్రీకర్ కోసం చేసుకునేలాగే కనిపిస్తోంది దినా. చూద్దాం పదండి. నిహారిక, తలుపు తీయమ్మా. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా అక్కడి నుంచి సమాధానం వచ్చిందంటే సరే, లేదంటే ఊరేసుకుంటాను. బంగారం లాంటి పిల్ల మీకు అంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? మా నిహారికని కోడల్ని చూసుకోవాలని మేము ఎన్నోసార్లు అడిగాం. నిహారిక వద్దంది. మావాడు ఏరోనాటికల్ ఇంజనీర్, పెద్ద శాలరీ. మేము అడిగినా కూడా కుదరదంది. అలాంటి అమ్మాయి నీ కోసం చావడానికి సిద్ధపడింది. నిహారిక, ఎంతో కాలంగా జాతకం కలిగిన అమ్మాయి కోసం వెతుకుతున్నావు. తీరా దొరికేసరికి నువ్విలా చేయటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీ. నీ నిర్ణయం మీద ఒక ప్రాణం ఆధారపడుందిరా. ఆలస్యం చేయదురా. నిహారికనైనా చేసుకో, లేదంటే ఎందుకు చేసుకోను అంటున్నావో కారణమైనా చెప్పు శ్రీకర్. మమ్మీ, డాడ్, అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. నిహారిక, వద్దమ్మా, వద్దు నిహారిక. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నీకు మంచి లైఫ్ పార్ట్నర్ ఇస్తానమ్మా. నీ ప్రయత్నం విరమించుకోమ్మా. అమ్మా నిహారిక, నువ్వు లేకపోతే మేము బతుకమమ్మా. అమ్మా నిహారిక. మన ప్రేమ, మన బంధం ఇలాగే శాశ్వతంగా ఉండాలి. మీ చేయి పట్టుకుని వచ్చేసాను. నా చేయిని ఎప్పటికీ విడిచిపెట్టకండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీ చేయిని మరొకరికి అందివ్వకండి. నా మరణం మాత్రమే మనల్ని విడదీయగలదు, మరేది విడదీయలేదు.
అమ్మా, నిశ్చయితాంబూలాలు కూడా మార్చుకోండి. పంతులు గారు, కార్యక్రమం అంతా అయిపోయినట్టే కదా? అయిపోయిందమ్మా. లగ్నపత్రికకు ఒకసారి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. వీలైనంత తొందరలో చూడండి పంతులు గారు. కుదిరితే ఒక వారం రోజుల్లో. నేనైతే రేపంటే రేపే రెడీ. మా ఇంటికి రావడానికి చాలా తొందరపడుతున్నావు. మా ఇంటి ఆచారాలు, పద్ధతులు, పూజల గురించి వివరంగా తెలుసుకున్నావు కదా. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటి ముందు ముగ్గు పెట్టి, తులసి కోటకు పూజ చేసి, అమ్మవారి ముందు దీపం వెలిగించి, అందరికీ టిఫిన్స్ చేయాలి. అంతే కదా? ఇవన్నీ 7 గంటల కంటే ముందే చేసేస్తాను. నీ మాటలు వింటుంటే నా మనసు పరవశించిపోతోందమ్మా. నువ్వెప్పుడెప్పుడు నా ఇంట్లో అడుగు పెడతావా అని ఆశ కలుగుతోంది. పంతులు గారు, పెళ్లి ముహూర్తం ఖాయం చేయండి. నాన్నా, ఎందుకంత తొందరపడుతున్నారు నాన్న? ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని ముహూర్తం చూద్దాం. ఎక్కువ సమయం తీసుకుంటే పిల్లల ఆలోచనలు మారిపోతాయనే ఈ మధ్య అందరూ నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. అది మాత్రం నిజం. పంతులు గారు, ముహూర్తం చూడండి. అమ్మా, ఈ వివాహం తొందరగా జరగాలని మీరు ఆశపడొచ్చు గాని ఇంకా నెల 15 రోజులు దాటితే గాని మంచి ముహూర్తం లేదమ్మా. అవని, నీ భర్త నిన్ను కాదనుకుని నిశ్చితార్థానికి వెళ్ళాడు. నమ్మశక్యంగా లేకపోయినా అది నిజం. నువ్వు కోరుకుంటున్నది ఒకటైతే అక్కడ జరుగుతుంది మరొకటి. ఏం నిర్ణయించుకున్నా? ఏం పాలుపోవడం లేదు. ఆ సమయంలో వెనకకు వచ్చేయకుండా ముందడుగు వేసుంటే బావుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, అప్పుడు అనిపించాలి. ఆ క్షణమే అనిపించుంటే నీ కథ మరో మలుపు తిరుగుండేది. ఇంకా నువ్వు త్యాగాలు చేసుకుంటూ కూర్చున్నావంటే నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్న దానివవుతావు. నీ హక్కులని, నీ స్థానాన్ని ఇప్పుడు కాపాడుకోలేదంటే ఎక్కిన కొమ్మనే నరుక్కున్న దానివవుతావు. అన్నీ అయిపోయిన తర్వాత సముద్రం నుంచి సూదిని తీయలేనంత కష్టంగా మారిపోతుంది నీ బ్రతుకు. ఇప్పుడు నేనేం చేయాలి? అన్యాయం అయిపోకుండా నీకు నువ్వే న్యాయం చేసుకునే దిశగా అడుగులు వేయి. శ్రీకర్ భయస్థుడు, నువ్వే ధైర్యంగా అడుగు ముందుకు వేయి. నీ మెడలో అతను కట్టిన తాళి ఉంది. నువ్వెందుకు ఆలోచించాలి? నీ గురించి నీ భర్త చెప్పనప్పుడు నీ గురించి నువ్వే చెప్పుకో. శ్రీకర్ నిన్ను మోసం చేస్తూ వస్తున్నాడు. కానీ మీ విషయాలేవి మీ అత్తమామలకు తెలియదు కదా. తిన్నగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను మీ ఇంటికి అతిథిగా వచ్చిన కోడల్నని చెప్పేసే. అత్తయ్య గారికి ఏమన్నా అయితే నీ భర్తను మరో ఆడదానికి వదిలే.
అంతకంటే నా ప్రాణం వదిలేయడం సులభం. అలాంటప్పుడు నీ అత్త మామలకి మీ ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్పే. అప్పుడే నీ సమస్యకు ముగింపు దొరుకుతుంది. ఎంతో మందికి మేలు చేసే ఆ మనుషులు నీకు అన్యాయం చెయ్యరు. కొడుకు తాళి కట్టిన అమ్మాయిని గెంటేయరు. నీకు న్యాయమే జరుగుతుంది. నీలో నువ్వు మదన పడుతూ ఉన్నంతకాలం. ఆ రోజు ఏరువాకలో ఈ ముక్కు పుడక నీకు దొరికింది. నా చిన్న కోడలు ఈ ముక్కు పుడకని ధరించి ప్రసాదం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తేనే మా ఊళ్ళన్నీ సస్యశ్యామలమవుతాయి. లేదంటే మళ్ళీ కరువు ముంచుకొచ్చేస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, ప్రజలందరి విశ్వాసం. నిన్ను కోడల్ని చేసుకుందామని మేము ఎన్నోసార్లు అనుకున్నామమ్మా. మా ఇంటికి కోడలుగా రావాలని నీకు చాలాసార్లు అనిపించుంటుంది. నిన్ను కాదనుకోవడానికి కారణం నీ జాతకమే. నీ జాతకం గురించి మీ మురళి అన్నయ్యని అడిగి తెలుసుకున్నామమ్మా. ఆ రోజు చాలా అప్సెట్ అయ్యాం. స్వాతి నక్షత్రం, తులారాశి, వైశాఖ మాసం, గురువారం నాడు పుట్టింది. శ్రీకర్తో కూడా అవనిని మురళి చెల్లెలుగానే చూడు, మరో రకంగా ఊహించుకోవద్దని చెప్పాం. జాతకం కలిసుంటే జీవితాంతం మా అందరితో కలిసి ఉండేదానివమ్మా. అదృష్టం కొద్దీ నా జాతకం కలిగిన కోడలు దొరకడంతో నిశ్చితార్థం జరిపించేశాం. ఆ అమ్మాయి కూడా నీలాగే లక్షణంగా చీరలో పద్ధతిగా ఉంది. పెళ్లికి మంచి ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారు. లేదంటే ఈ వారంలో పెళ్లి కూడా అయిపోయుండేది. ఈ రోజేంటో ఈ విషయాలన్నీ నీతో చెప్పుకోవాలనిపించింది. అందుకే ఏదీ దాచకుండా చెప్పేశాం. నువ్వు మా శ్రీకర్ ఫ్రెండ్గా, మా ఇంట్లో ఒక మనిషిగా ఎప్పటికీ ఉండొచ్చు. అంతేకాదు, శ్రీకర్ పెళ్లికి ముఖ్య అతిథిగా నువ్వే రావాలి. పెళ్లి విషయంలో మీ తల్లిదండ్రులు మీకు ఏదో లక్ష్మణ రేఖ గీసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మ ఆరోగ్యం తప్ప మరో రహస్యమేమీ లేదవని. మొత్తానికి అనుకున్నది సాధించావే. అసలు అంత తొందరగా అన్నీ జరిగిపోయాయంటే నమ్మడానికే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఈ రోజుల్లో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది అయితే 2-3 సంవత్సరాలు లవ్ చేసుకొని చివర్లో బ్రేకప్ అంటున్నారు. నువ్వు మాత్రం చాలా షార్ట్ గ్యాప్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నావు. యు ఆర్ సో లక్కీ నిహారిక. అంతా బాగానే జరిగింది, కానీ ఎంగేజ్మెంట్ లో మాత్రం చిన్న హర్డల్ వచ్చింది. ఆ సమయంలో దాన్ని ఓవర్టేక్ చేయడం కోసం సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావా? అవునే. నీకోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళని చాలా మందిని చూసాం, కానీ నువ్వు అలాంటి స్టేజ్ కి వెళ్ళడం అంటే ఇది ప్రపంచంలోనే కొత్త వింతలా ఉందే. ఎందుకే నవ్వుతున్నావు? నిహారిక సూసైడ్ చేసుకునేంత వీక్ మైండెడ్ కాదే. అది జస్ట్ డ్రామా. యా, అంత అవసరం ఏమొచ్చిందే?
తెలుగులో అదేదో సేయింగ్ ఉంటుంది, అల వచ్చినప్పుడు తల వంచాలని. యా, సంథింగ్ లైక్ దట్. నేను కూడా అలాంటి సిచ్యువేషన్ లో డ్రామా ఆడాల్సి వచ్చింది. గురుడి కోసం ఆ మాత్రం చేయక తప్పలేదు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సీరియస్ గా నమ్మేశారు. శ్రీకర్ అంటే ఎందుకే అంత ఇష్టం నీకు? కొందరు అబ్బాయిలు సంవత్సరాలుగా వెంట పడుతూ ఉంటారు, మన కనెక్ట్ కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కడు ఎదురు పడతాడు. అతనితో మనకి ముందసలు పరిచయమే ఉండదు, కానీ కనెక్ట్ అయిపోతాడు. దిస్ ఇస్ కాల్డ్ లవ్ మ్యాజిక్. అండర్స్టాండ్? ఏం చెప్పావే? ఏ, నన్ను పోతే పోతే డిస్టర్బ్ చేస్తుందని చెప్పానే, తానే ఒంటరిగా దొరికింది. మనం కూడా డిస్టర్బ్ చేసి ఆడుకుందాంరా. అవనీ లేదు బాబు, బయటికెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏమైంది బాబు, ఎందుకు కంగారుగా ఉన్నావు? గీత దగ్గరికి ఏమైనా వెళ్ళిందా? అక్కడికి వెళ్తున్నట్టు చెప్పలేదు. ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్ళింది. ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది. ఏం జరిగిందో చెప్పు బాబు. ఏం లేదండి, క్యాజువల్ గానే కలుద్దామని వచ్చాను. అబద్ధం చెప్తున్నావు కదా? అయ్యో, ఇందులో అబద్ధం ఏం లేదండి. నేను బయలుదేరతాను. అవని వస్తే ఫోన్ చేయమని చెప్పండి. ఒక్క నిమిషం బాబు. అవని నా దగ్గర ఎన్ని రోజులున్నా నాకు అభ్యంతరం లేదు. కూతురు పుట్టింటికొచ్చినట్టు చూసుకుంటాను. తన మొహంలో ఆనందం కనపడితే నేను ఆనందంగా ఉంటాను. కానీ అవని అలా లేదు. మా జీవితాల్లో సుఖాలు చుట్టపు చూపులా ఉండేవి, కష్టాలు నీడలా ఉండేవి. అయినా సరే సంతోషంగా ఉండేవాళ్ళం. అవని మీ ఇంటి కోడలైందన్న మాటే కాని తనలో ఇప్పుడు ఆ సంతోషమే కనిపించడం లేదు. సుజాత చెల్లెలు అవనికి, శ్రీకర్ భార్య అవనికి మధ్య చాలా తేడా కనపడుతోంది. మీ ఇంట్లో ఏమైనా జరిగిందా? మరి ఎందుకు నా దగ్గర ఇన్ని రోజులు ఉండిపోతుంది? మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. తను నార్మల్ గానే మీ ఇంటికి వచ్చింది. నాది ఊహ అయితే పర్వాలేదు, వాస్తవం అయితే మాత్రం నేను తట్టుకోలేను. భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ల మధ్య గొడవలు సహజం. ఎన్ని సమస్యలొచ్చినా నా చెల్లెలికి మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. అయ్యో, అలాంటిదేం జరగదండి, మీరేం టెన్షన్ పడకండి. అవని కోసం చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అవని తొందరగా నా కంటికి కనిపించాలని దేవుణ్ణి మొక్కుకుంటే దైవమే నాకు తనని చూపిస్తుంది. వాళ్ళు చెప్పడానికంటే ముందే నేనే చెప్పాలని అనుకున్నాను. ఈలోపు వాళ్లే చెప్పి తొందరపడ్డారు. వాళ్ళు తొందరపడలేదు, నా కళ్ళు తెరిపించారు. మీరు మాయ మాటలతో నన్ను ఇంతకాలం మోసం చేసుకుంటూ వస్తుంటే వాళ్ళ ముసుగుని తొలగించారు. నా ఊహలకి వాస్తవాలకి మధ్య ఉన్న తేడాను తెలియజేశారు.
మీ అసలు రూపం బయటపడేలా చేసి నా భ్రమలను తొలగించారు. మీరైతే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు నిజాలు చెప్పేవారే కాదు. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి నన్ను మరింత ఊబిలోకి నెట్టేస్తుండేవారు. అవని, అంత పెద్ద నిందలు వేయకు. నిందలా? ఇవి నిందలా? నిందలో నిజాలో మీ అంతరాత్మకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. నిందలు వేయడానికి మీరేం లోక కళ్యాణం చేయలేదు. తాళి కట్టిన భార్యను మోసం చేశారు. జరిగిందేంటో అమ్మ వాళ్ళకంటే ముందు నేనే చెప్పుంటే నువ్విలా అనగలిగేదానివా? అంటాను. ఇంతకంటే ఎక్కువే అంటాను. మీకు నీతి లేదా, నిజాయితీ లేదా, న్యాయం ధర్మం లేదా, జాలి దయ లేవా అంటూ నోటికొచ్చినట్టు అంటాను. ఎందుకంటే అంతలా గాయపడ్డాను. రెక్కలుండి ఎగరలేక, కాళ్ళుండి నడవలేక, కళ్ళుండి చూడలేక, గొంతుండి మాట్లాడలేనంతగా గాయాలైతే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో అంతలా గాయపడ్డాను. మీ అమ్మ నాన్నల కంటే ముందే చెప్పుంటే గొప్పవారైపోయి ఉండేవారా? నేను మీకు సన్మానం చేసి ఉండేదానా? మీరు చెప్పాల్సింది ఎప్పుడు? భరణి నక్షత్రం గల అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావాలి అని నన్ను ప్రేమించినప్పుడు చెప్పాలి. మేషరాశిలో పుట్టిన అమ్మాయి ముక్కు పొడుకను ధరించే అర్హతను పొందుతుందని నా మెడలో తాళి కట్టినప్పుడు చెప్పాలి. కార్తీక మాసంలో శుక్రవారం నాడు జన్మించిన అమ్మాయి మా వంశాచారాన్ని ముందుకు తీసుకువెళ్తుందని నన్ను గెస్ట్ హౌస్ నుంచి ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు చెప్పాలి. కూర్చోండి. పర్లేదమ్మా. ఏదైనా విశేషమా? తమరి జాతకం కలిగిన కోడలు గారు దొరికారని పూజారి గారితో చెప్పారంట. ఆ వార్త వినగానే ఊరందరికీ సంబరంలా అనిపించింది. ఎంతో కాలంగా మీరు మన ఊరు కంటున్న కల నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందని ఊరి జనం ఆనందంలో మునిగి తేలుతున్నారమ్మా. ఆ ఆనందం తొందరలోనే మరింత రెట్టింపవుతుంది. ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. త్వరలో పెళ్లి కూడా అయిపోతుంది. చిన్న కోడలతో మా నూరి జాతరకు వస్తారా అమ్మా? తప్పకుండా వస్తాం. ఇంతకాలం మీరు ఈ వేదవతిని ఎలా ఆదరించారో ఇకపై నా చిన్న కోడల్ని కూడా అలాగే ఆదరించాలి. అది మీరు వేరే చెప్పాలా అమ్మా? బ్రహ్మరథం పడతాం. చాలా సంతోషం. ఇక మేము బయలుదేరతామమ్మా. మంచిది. వేదవతి గారు, ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? ఈ పెళ్లి జరగదు వేదవతి గారు. ఇప్పటి వరకు జరిగిందంతా ఓ పీడకల అనుకుని మర్చిపోదాం. పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకుందాం. ఏమైందండి? ఎందుకింత పెద్ద పెద్ద మాటలంటున్నారు? ఏదో బలమైన కారణం లేకుండా ఇలాంటి నిర్ణయానికి రారు. ఏం జరిగిందో చెప్పండి. తవ్వుకుంటే కారణాలు చాలా బయటపడతాయి. నిశ్చితార్థం జరిగి ఒక్కరోజే అయింది. ఇంతలోనే మీరు ఇలాంటి డెసిషన్ కి వచ్చారంటే మీ ఈగో బాగా హట్ అయిందని అనిపిస్తుంది. ఎందుకు వద్దనుకుంటున్నారో తొందరగా చెప్పండి. క్యాన్సిల్ అయిందంటే అమ్మవారికి 100 టెంకాయలు కొడతాను. నేనైతే 100 బిందెలతో పాలాభిషేకం చేస్తాను. మీరు గ్యాప్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. మా కూతురు మీ వాణ్ణి ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో మీ ఇంటికొచ్చాం. అంత మాత్రాన మమ్మల్ని చులకన చేస్తే సహించలేం. నా కూతురికి ఈ దేశంలో మొగుడు దొరక్క కాదండి, దానికిష్టమైన వాడినిచ్చి చెయ్యాలనేదే మా తపన.
అసలేం జరిగిందో చెప్పండి. ఈ పెళ్లి మీ శ్రీకర్కి ఇష్టం లేదని తెలిసినా మీరు మీ అబ్బాయికి సర్ది చెప్పుకుంటారులే, అన్నీ సర్దుకుంటాయిలే అని అనుకున్నాం. కానీ మీ అబ్బాయి తన అయిష్టతను ఇంకా ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాడు. నిహారిక తన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు శ్రీకర్ కనిపిస్తే పలకరించిందంట. ఆ సమయంలో బదులుగా ఎంత చక్కగా పలకరించాలి, ఎంత ప్రేమగా మాట్లాడాలి, లెక్కలేనట్టుగా వెళ్లిపోయాడంట. అన్ని సవ్యంగా ఉంటేనే ముందుకెళ్దాం, లేదంటే ఆగిపోదాం. మా అమ్మాయికి శ్రీకర్ కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. వామ్మో వామ్మో వామ్మో, బియ్యంకుల వాళ్ళకి అస్సలు మొహాటం లేనట్టుందిగా. ఎడా పెడా వాయించేశారు. ఇదేదో నా కూతురు అదృష్టం కొద్ది జరుగుతున్నట్టుంది. దీనంతటికీ కారణం శ్రీకర్ అవనిని మర్చిపోలేకపోవడమే అత్తయ్య గారు. ఆ మహాతల్లి ఏదో మందు పెట్టినట్టుంది. అందుకే శ్రీకర్ మావయ్య అలా తయారయ్యాడు. చిన్న కోడలు దొరికేసిందని అప్పుడే మన ఊళ్ళో దండోర వేయించుకున్నావు. జాతరకి చిన్న కోడలతో వస్తానని మాట కూడా ఇచ్చేశావు. నిహారిక చిన్న కోడలుగా మన ఇంటికి వస్తుందంటావా? పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి ఇంకా నెల 15 రోజులు సమయం ఉంది. ఈలోపు ఎన్ని జరుగుతాయో ఏమో. ఇంకాపుతారా? మీరు మా మీద తప్ప బయట వాళ్ళ మీద అరవలేరు. కరెక్ట్ గా చెప్పావు సిస్టర్. రండి పోదాం. నాలాంటి ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే మీలో ఏమాత్రం సంతోషం కనిపించడం లేదేంటి? అట్లీస్ట్ ఒక చిన్న స్మైల్ కూడా. ఏదో అడిగాను కదా అని నవ్వారు, కానీ నిజంగా మీ మనసు నుంచేం రాలేదు. అలాంటిదేం లేదు. అలాంటిదేం లేదంటున్నారు, కానీ ఏదో ఉందని అనిపిస్తుంది. నేను ఫేస్ రీడింగ్ తో కనిపెట్టేయగలనండి. శ్రీకర్ గారు చేసుకోబోయేది ఈ అమ్మాయినా? ఇంకేంటి విశేషాలు? నథింగ్. సింపుల్ గా నథింగ్ అంటే ఎలా? ఏదైనా మాట్లాడండి. మీరు చెప్పండి, నేను వింటాను. అంతేనా? ఎందుకలా సీరియస్ గా ఉంటున్నారు? మీరు నా చేతను పట్టుకొని మీ వెంట 7 అడుగులు నడిపించి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లే రోజు కోసం నేను ఎన్నో కలలు కంటున్నాను. మిమ్మల్ని ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆయన్ని కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఈ అమ్మాయితో ఇలా చూస్తాననుకోలేదు. నా జీవితం ఏటపోతుంది. కోపం తగ్గిందా? పేదవాళ్ళ కోపం తగ్గితే ఎంత, తగ్గకపోతే ఎంత? మన క్షేమ సమాచారాలు మాట్లాడుకోవడానికి రమ్మని చెప్పలేదు. ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి రమ్మన్నాను. ఏంటది? మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? తన పేరు నిహారిక.
ఆ అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. తప్పక నటిస్తున్నాను. పెళ్లి ముహూర్తం నిర్ణయించేలోపు ఎలాగైనా సంబంధం క్యాన్సిల్ అయిపోవాలని రోజు దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవని. అర్థం లేని బ్రతికైపోయింది నాది. ఇంకేం అర్థం చేసుకోవాలి? నా కుటుంబం గురించి, పదుళ్ల క్షేమం గురించి నాకంటే నువ్వే బాగా ఆలోచిస్తావు. అలాంటిది నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోలేవా? నేనంత మోసగాడిలా కనపడుతున్నానా? తాళి తీసేయండని నువ్వు పదే పదే అంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. నాకు మీరు కావాలి. మీ అమ్మగారికి జాతకం కలిగిన కోడలు కావాలి. నేను బలవంతంగా ఆ ఇంట్లో అడుగుపెట్టి మీ అమ్మగారి చావుకి కారణం కాలేను. 10 మంది బాగుంటే చాలు అనుకునే నేను 10 ఊళ్ళ బాగు గురించి ఆలోచించి మీకు దూరం కావాలనుకుంటున్నాను. మీ అమ్మగారి ఆశయం గొప్పది. అందుకే నేను మదన పడుతూనే మీ కుటుంబానికి సహాయం చేయాలి అని అనుకుంటున్నాను. మీ పెళ్లి దైవ సంకల్పమో ఒకరి స్వార్థమో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. రాశ్రీ, హారతి తీసుకో. ఏంటి బామ్మర్ది కంగారుగా కనపడుతున్నావు? అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు శ్రీ. నిన్ను చూస్తే మాకు గాని బయట జనాలకు గాని సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ సడన్ గా తీసుకొచ్చావంటే ఏదో ప్రత్యేకమైన కారణమే ఉంటుందిలే. విషయమేంటో చెప్పు. అమ్మా, నువ్విలా కనిపించడానికి కారణం ఏంటంటే నీ కట్టు, బొట్టు, నీ పద్ధతులు, పూజలు. అవునా? అవును. రేపు నిహారిక కూడా నీలా కనిపించాలంటే నీ పద్ధతుల్లో అట్లీస్ట్ 50% అయినా ఉండాలి కదా. 100% ఉంటేనే నా పరంపరని కొనసాగిస్తుంది. ఆ నమ్మకం నీకుందా అమ్మా? ఉంది. నేనైతే నిహారికని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. కాకపోతే నీలా నాకంత నమ్మకం లేదు. రేయ్, సంబంధం క్యాన్సిల్ చేయడానికి సాకా ఇది? ప్రతి మాటను నెగిటివ్ గా తీసుకోకండి నాన్న. సాంప్రదాయాలకు, మర్యాదలకు కొలువైన మనింట్లో దీపం పెట్టడానికి రాబోయే చిన్న కోడలికి పెళ్లికి ముందు నుంచే మనింటి అలవాట్లు నేర్పిస్తే మనకే ప్లస్ అవుతుంది కదా. మనం కోరుకున్న జాతకం తనకుండటం మన అదృష్టమే, నేను కాదంటం లేదు. మన ఆచారాలు నేర్పిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటావమ్మా? తాళి కట్టకముందే మనం ఏమైనా చేయగలం, కానీ తాళి కట్టిన తర్వాత మనం ఏమీ చేయలేం. నిహారిక వాళ్ళింట్లో ఉండగా మన ఆచారాలను తనకెలా నేర్పించగలం? ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలేమో అక్క. లేదంటే వీడియో తీసి పంపించాలేమో. బామ్మర్ది, నీ కాన్సెప్ట్ అర్థమైంది గాని దానికి సొల్యూషన్ ఏంటో అంతు చిక్కడం లేదు. అవును శ్రీ. అమ్మా నాన్నలు నిహారిక వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఏంటి మీ అనుమానం? నిజాయితీగా ఉండే వాళ్ళకంటే నటించే వాళ్ళనే ఈ లోకం నమ్ముతుంది. పొరపాటున నిహారిక తన గురించి గొప్పగా నిరూపించుకుందంటే తనను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పించుకోవడం ఎలా అని ఇప్పటినుంచే చాలా భయంగా ఉంది. మన బంధాన్ని కాపాడుకోవడం కోసం
నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేశాం. ఆదిలోని హంసపాదిలా ఆలోచించకండి. నన్ను ఎలాగైనా దక్కించుకోవాలనే పంతంతో ఉంది. అందుకోసం ఏమైనా చేస్తుందని టెన్షన్గా ఉంది. ముందు తన ఇంటికి రావడానికి ఒప్పుకోవాలి కదా. రాకపోతే అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎలా? నిహారిక ఇప్పుడే నీ మాట వినడం లేదు, ఫ్యూచర్లో మన గౌరవం ఎలా కాపాడుతుందమ్మా అని ఆరోపించి సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. మీరనుకున్నంత సులువుగా జరిగిపోతే గొప్ప విషయమే. మనకి ఎంతో మేలు జరిగినట్టు. నిశ్చితార్థం జరిగిపోవడం అనే గండం అంత తేలికగా విడిచిపెట్టదండి. జరగరానిది జరిగి నిన్ను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ క్షణం ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయం ఇప్పటి నుంచే కలవర పెడుతుంది. మనసంత సున్నితం. ఎదురు చెప్పకుండా మన ఇంటికి రావడానికి ఒప్పుకుంది. పూజలు పునస్కారాలన్నీ పెద్ద తెలిసిన దానికిలా వెళ్ళటానికి రెడీ అయిపోయావు. మైండ్ పనిచేస్తుందా? శ్రీకర్ అంటే ఎంత పిచ్చుంటే మాత్రం ఎలా ఒప్పుకున్నావు? నీ అలవాట్లు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. నెల రోజులు ఎలా నటించగలవు? లైఫ్ను చేతులారా రిస్క్లో పడేసుకుంటున్నావు. నేనేంలా ఉండకుండా, నాకు నచ్చినట్టు ఉండకుండా, వాళ్ళకి నచ్చినట్టు ఉండేలా నటించడం అంటే పెద్ద టాస్కే. ఐ అగ్రీ విత్ యూ. బట్ అక్కడ నాకు కావాల్సినవి చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ శ్రీకర్. శ్రీకర్తో పాటు వేదవతి గారి హోదా భయంకరంగా నచ్చింది. పల్లెటూరులో ఆవిడ్ని అమ్మవారిలా పూజిస్తారంట. ఆవిడ తర్వాత ఆ నీరాజనాలు అందుకునేది ఈ నిహారికేగా. మనకంటే 4 times ఎక్కువ ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ నచ్చాయి. మా ఇద్దరి జాతకం ఒకటి కావడం వలన నాకు ఎన్ని బెనిఫిట్స్ యాడ్ అయ్యాయో మీరే చూడండి. ఆ ఇంటి కంఫర్ట్స్ అన్నీ నా కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఎంతమందికి నాలాంటి అదృష్టం ఉంటుంది? వేద, ముహూర్తం దాటకముందే తను అడుగు బయట పెట్టాలి. నేను వెళ్ళి పిలుచుకొస్తానండి. వేదవతి గారి కుటుంబం పాలకుండ లాంటిదైతే ఆ కుటుంబంలోకి నిహారిక విషపు చుక్కలాగా చేరబోతుంది. మంచి మనుషుల మధ్యకి చెడు ఆలోచనలు కలిగిన నిహారిక కోడలిగా వెళ్ళకూడదు. మావయ్య గారు, కారు ఆపండి. ఏమైందమ్మా? పెళ్లికి ముందే మొదటిసారిగా నా అత్తారింట్లో అడుగు పెట్టబోతున్నాను. నాకు అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు కావాలని దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఆనందమే తప్ప అభ్యంతరం ఎందుకుంటుందమ్మా? అయితే వెళ్ళొస్తాను. మేము వస్తాం పదా. మీరెందుకు లేండి, నేను వెళ్ళొస్తాను. సరే, తొందరగా వచ్చేయ్. మరీ ఇంత పద్ధతి గల పిల్ల అని నేను ఊహించలేదండి. వసంత, లావణ్య, కావ్యలు నిహారికని చూసి బుద్ధి తెచ్చుకుంటారు. స్వామి, నా గురించి నీకు తెలియంది కాదు. నేను ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం నా తిప్పలు పడాల్సి వస్తుంది. పెళ్ళయ్యేంత వరకు నా ఒరిజినాలిటీ బయటపడకుండా నువ్వే కాపాడాలి. యాండి అవని, అవని, అమ్మా అవని,
మా అమ్మవారు భయపడేలా చాలాసేపు మొక్కావు. ఏం మొక్కావేంటి? మనసులోని మొక్కులు బయటికి చెప్తారా పెద్దిరాజు గారు? మరి కామెడీ కాకపోతేను? మా అల్లుడు అంతేలే అమ్మా, అప్పుడప్పుడు తెక్కగా మాట్లాడుతుంటాడు. ఇంక నువ్వు నీ రూంలోకి వెళ్ళు. శ్రీకర్, నిహారిక నీ రూమ్ దాకా తీసుకెళ్ళు. నేనొచ్చిన ఆనందం నా కాబోయే భర్తలో కనిపించడం లేదేంటి? ఇప్పుడే కదా వచ్చావు. ఒక రోజైతే అన్నీ సర్దుకుంటాయిలే. శ్రీకర్, తీసుకువెళ్ళు. శ్రీకర్ గారు, వెళ్దామా అండి? వెళ్దామా? వెళ్దామా? ఏంటలా చూస్తున్నారు? వెళ్దాం పదండి. అమాయకుడు అనుకుంటాం గాని 5 నిమిషాల్లో అల్లుకుపోతాడు. పదండి. అమ్మర్ది మామూలుడు కాదు. వీడు ఏ అమ్మ ఇంట్లో అడుగు పెట్టినా ప్రొసీడ్ అయిపోతున్నాడు, మన కావ్యతో తప్ప. మరి గొప్పింటికి కోడల్నయ్యానని మురిసిపోయాను. ఆ మురిపం ఎంతో కాలం లేదు. దానికి కారణం నిజం తెలియకపోవడం. ఈరోజు నేనెంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నానో మాటల్లో చెప్పలేను. తాళిని తీసేస్తే శ్రీకర్ గారి ప్రాణాలకి ప్రమాదమనే భయం ఒకవైపు, శ్రీకర్ గారికి భార్య కావాలని నిహారిక నా అత్తగారింట్లో అడుగు పెట్టిందని బాధ మరోవైపు. నిహారిక గురించి నిజం తెలియడం కోసం ఆ ఇంటికి తీసుకువెళ్లే సలహా ఇచ్చింది నేనే అయినప్పటికీ నా భర్తతో నిశ్చితార్థం జరుపుకున్న మరో ఆడది నా అత్తగారింట్లో కాబోయే కోడలుగా తిరగడం మనసుకి రంపపు కోతలా ఉంది. తొందరగా నా సమస్యకు ఒక పరిష్కారం చూపించు. శ్రీకర్కి ఫోన్ చేసి తొందరగా వచ్చి తీసుకువెళ్ళమని చెప్పు. నువ్వు చేయకపోతే నేనే చేస్తా. నేను చేస్తాను లేక. నాకొక్క రోజు టైం ఇవ్వు. నేను నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. తల్లికి బిడ్డ భారం కాదంటారు. నువ్వు నా తల్లివి. నేను నీకు భారమయ్యానాక నువ్వు భారం అయ్యావని నేను అనలేదు. భారం అయ్యావని పొమ్మనడం లేదు. మా అక్క వీధిలో వాళ్ళ మాటల్ని పట్టించుకుని
చెల్లెల్ని వెళ్ళమని చెప్పదని నాకు తెలుసు. పంపించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను అలా అన్నాను. వీలైనంత తొందరగా బయలుదేరు. నీకు ప్రార్థన చేయడం కూడా వచ్చా? ఎర్రగా దేస్తా. మీరు కళ్ళు మూసుకోండి. దేవుడా, ఓ నా మంచి దేవుడా, ఇదేదో తేడాగా ఉంది. అడగ్గానే ఇంటికి ఇల్లరికపు అల్లుణ్ణి చేశావు. సంపాదన లేకుండా బతికే ధైర్యాన్నిచ్చావు. తిరగడానికి కారిచ్చావు. తినడానికి బీరకాయ కూరిచ్చావు. కాకరకాయ ఫ్రై కూడా ఇచ్చావు. పప్పు రసం ఇచ్చావు. అందుకే నువ్వు నచ్చావు. అందుకే నువ్వు నచ్చావు. నువ్వు చచ్చావు. ఎలా ఉందమ్మా? ఎలా ఉండకూడదో అలా ఉంది. దీన్ని ప్రార్థన అనరు. మరి నీ వీక్ పాయింట్లన్నీ నువ్వే బయట పెట్టుకోవడం అంటారు. అంత వరస్ట్ గా ఉందా? అంతకన్నా వరస్ట్. ప్రార్థన అంటే అన్నపూర్ణాదేవి స్తోత్రం పెద్దిరాజు గారు. అదొకసారి ట్రై చేయమంటావా? వద్దులే. సాధారణంగా గాడిద వెనక నిలబడితే తంతుంది. నువ్వు ఈసారి స్తోత్రం చదివితే గాడిద వచ్చి తంతుంది. రిస్క్ ఎందుకులేండి అన్నయ్య. అయితే డ్రాప్. నేను చెప్తాను, అందరూ సైలెంట్ గా ఉండండి.